నేను స్కూల్‌కి వెళ్ళినాను ఇప్పుడు డెమో కోసం అనేసి. అయితే వాళ్ళు ఏమన్నారంటే మీ క్వెషన్స్ అడిగిండ్రు. ఆన్సర్ చేషినా. పొ మంచిగా చెప్పినా అన్నీ. డెమో కూడా మంచిగా చెప్పినా. కానీ ఏప్రిల్‌లో రండి మళ్ళీ తీసుకుంటాం. ఇప్పుడు వేకెన్సీస్ లేవు అని అన్నారు. అట్లాంటప్పుడు ఎందుకు కూర్చోబెట్టి క్వెషన్స్ అడగడం, మళ్ళీ పంపించడం తీసుకోవద్దు కదా! ఒకవేళ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, ఇంగ్లీష్ బాగా చెప్తారు, అన్నీ బాగా మాట్లాడతారు అంటే వాళ్ళు ఇంటెలిజెంట్ ఉన్నట్టు కాదు. డెమో బాగా చెప్పనంత మాత్రాన వాళ్ళు వాళ్ళకి చెప్పడం రాదన్నట్టు కాదు. డెమో ఎవరైతే బాగా చెప్పారో వాళ్ళు మాత్రం పిల్లల్ని బాగా ఇంప్రూవ్ చేస్తారు. ఇదైతే నేను 100% చెప్తాను. నేను అలాంటి వాళ్ళని చూషినాను నా టీచింగ్ ఫీల్డ్‌లో. ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడతారో, ఇంగ్లీష్ బాగా చెప్తారో వాళ్ళు అసలు పిల్లల దగ్గరికెళ్ళేసరికి వాళ్ళు పిల్లలకి రీచ్ కాలేరు. పిల్లలకేం చెప్పలేరు. ఏం డెమో చెప్పరు, ఏం చెప్పరు, ఏం చెప్పడానికి కూడా సైలెంట్‌గా కూర్చుంటారు. అట్లాంటి వాళ్ళైతే పిల్లలకు బాగా రీచ్ అవుతారు. పిల్లలకు బాగా ఇంప్రూవ్ చేస్తారు. ఎంత డల్ ఉన్న వాళ్ళని కూడా ఇంప్రూవ్ చేస్తారు. ప్లీజ్ మీరు చే టీచర్‌గా సెలెక్ట్ చేసుకునే వాళ్ళనైతే డెమో చూసి, వాళ్ళ ఇంగ్లీష్ చూసి, లాంగ్వేజ్ చూసి సెలెక్ట్ చేసుకోకండి. వాళ్ళు మంచిగా చెప్పకపోయినా ఒకసారి సెలెక్ట్ చేసి వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. చాలా బాగా చెప్తారు. ఇది నా విన్నపం.